తమిళనాడు కరూర్ తొక్కిసలాట ఘటన తర్వాత తమిళ రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. ముఖ్యంగా హీరో విజయ్ దళపతిని టార్గెట్ చేస్తూ అన్ని వైపులా ఆరోపణలు చేస్తున్నారు. కానీ విజయ్ పార్టీ టీవీకే మాత్రం వీటన్నింటినీ ఎగురుకుంటూ ప్రజల కోసం ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూ ముందుకు సాగుతోంది. అందుకే విజయ్ కూడా తొక్కిసలాటలో మరణించిన కుటుంబాలను పరామర్శించాలని ప్లాన్ చేసి అనుమతుల కోసం ఎదురు చూస్తున్నారు. ఇలాంటి సందర్భంలో తమిళనాడులోని బీజేపీ నేత చేసిన కామెంట్స్ ఇప్పుడు సంచలనంగా మారాయి. తమిళగ వెట్రి కళగం అధినేత ప్రముఖ నటుడు విజయ్ కు తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఇటీవల 41 మంది మృతికి కారణమైన తొక్కిసలాట జరిగిన కరూర్ ప్రాంతానికి విజయ్ మళ్లీ వెళితే ఆయన ప్రాణాలకు ప్రమాదం తప్పదని సంచలన వ్యాఖ్యలు చేశారు. బాధితులను పరామర్శించేందుకు విజయ్ ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు తమిళ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. తిరునల్వేలిలోని బీజేపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడిన నాగేంద్రన్, విజయ్ ఇప్పుడు కరూర్ కు వెళితే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతుంది. ఆయన ప్రాణాలకు భద్రత ఉండదు. కరూర్ సభలో జరిగిన తొక్కిసలాటను 41 మంది నలిగిపోయి చనిపోయారు. తన ప్రాణాలకు ముప్పుందని విజయ్ ఇప్పటికే పోలీసుల రక్షణ కోరుతూ ఫిర్యాదు కూడా చేశారు అని పేర్కొన్నాడు. సెప్టెంబర్ 20న జరిగిన ఈ దుర్ఘటన తర్వాత బాధితుల కుటుంబాలను పరామర్శించేందుకు విజయ్ తన బృందం ద్వారా పోలీసుల అనుమతి కోరినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ అభ్యర్థనను పరిశీలించాలని డీజీపీ కార్యాలయం జిల్లా ఎస్పీకి సూచించినట్టు సమాచారం. ఈ సందర్భంగా డీఎంకే ప్రభుత్వంపై నాగేంద్రన్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బాధితులకు అండగా నిలవాల్సింది పోయి వారిపైనే కేసులు పెట్టడం డీఎంకే ప్రభుత్వానికి అలవాటుగా మారిందని ఆయన ఆరోపించారు. ప్రభుత్వ మార్పు కోసం తమిళనాడు ప్రజలు ఏకమవుతున్నారని, ఈ ప్రభుత్వాన్ని గద్దెదించడానికి అనేక రాజకీయ శక్తులు ఒకే గొడుగు కిందకు వస్తాయంటూ ఆయన అన్నారు. కాగా కరూర్ దుర్ఘటన జరిగిన 3 రోజుల తర్వాత విజయ్ ఒక వీడియో విడుదల చేసి మృతుల పట్ల సంతాపం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలను నేరుగా కలిసి ఓదార్చాలని ఆయన భావిస్తున్నప్పటికీ శాంతి భద్రతల దృష్ట్యా జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. తమిళనాడు కరూర్ తొక్కిసలాట ఘటన తర్వాత తమిళ రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. ముఖ్యంగా హీరో విజయ్ దళపతిని టార్గెట్ చేస్తూ అన్ని వైపులా ఆరోపణలు చేస్తున్నారు. కానీ విజయ్ పార్టీ టీవీకే మాత్రం వీటన్నింటినీ ఎగురుకుంటూ ప్రజల కోసం ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూ ముందుకు సాగుతోంది. అందుకే విజయ్ కూడా తొక్కిసలాటలో మరణించిన కుటుంబాలను పరామర్శించాలని ప్లాన్ చేసి అనుమతుల కోసం ఎదురు చూస్తున్నారు. ఇలాంటి సందర్భంలో తమిళనాడులోని బీజేపీ నేత చేసిన కామెంట్స్ ఇప్పుడు సంచలనంగా మారాయి. తమిళగ వెట్రి కళగం అధినేత ప్రముఖ నటుడు విజయ్ కు తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఇటీవల 41 మంది మృతికి కారణమైన తొక్కిసలాట జరిగిన కరూర్ ప్రాంతానికి విజయ్ మళ్లీ వెళితే ఆయన ప్రాణాలకు ప్రమాదం తప్పదని సంచలన వ్యాఖ్యలు చేశారు. బాధితులను పరామర్శించేందుకు విజయ్ ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు తమిళ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. తిరునల్వేలిలోని బీజేపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడిన నాగేంద్రన్, విజయ్ ఇప్పుడు కరూర్ కు వెళితే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతుంది. ఆయన ప్రాణాలకు భద్రత ఉండదు. కరూర్ సభలో జరిగిన తొక్కిసలాటను 41 మంది నలిగిపోయి చనిపోయారు. తన ప్రాణాలకు ముప్పుందని విజయ్ ఇప్పటికే పోలీసుల రక్షణ కోరుతూ ఫిర్యాదు కూడా చేశారు అని పేర్కొన్నాడు. సెప్టెంబర్ 20న జరిగిన ఈ దుర్ఘటన తర్వాత బాధితుల కుటుంబాలను పరామర్శించేందుకు విజయ్ తన బృందం ద్వారా పోలీసుల అనుమతి కోరినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ అభ్యర్థనను పరిశీలించాలని డీజీపీ కార్యాలయం జిల్లా ఎస్పీకి సూచించినట్టు సమాచారం. ఈ సందర్భంగా డీఎంకే ప్రభుత్వంపై నాగేంద్రన్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బాధితులకు అండగా నిలవాల్సింది పోయి వారిపైనే కేసులు పెట్టడం డీఎంకే ప్రభుత్వానికి అలవాటుగా మారిందని ఆయన ఆరోపించారు. ప్రభుత్వ మార్పు కోసం తమిళనాడు ప్రజలు ఏకమవుతున్నారని, ఈ ప్రభుత్వాన్ని గద్దెదించడానికి అనేక రాజకీయ శక్తులు ఒకే గొడుగు కిందకు వస్తాయంటూ ఆయన అన్నారు. కాగా కరూర్ దుర్ఘటన జరిగిన 3 రోజుల తర్వాత విజయ్ ఒక వీడియో విడుదల చేసి మృతుల పట్ల సంతాపం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలను నేరుగా కలిసి ఓదార్చాలని ఆయన భావిస్తున్నప్పటికీ శాంతి భద్రతల దృష్ట్యా జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. తమిళనాడు కరూర్ తొక్కిసలాట ఘటన తర్వాత తమిళ రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. ముఖ్యంగా హీరో విజయ్ దళపతిని టార్గెట్ చేస్తూ అన్ని వైపులా ఆరోపణలు చేస్తున్నారు. కానీ విజయ్ పార్టీ టీవీకే మాత్రం వీటన్నింటినీ ఎగురుకుంటూ ప్రజల కోసం ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూ ముందుకు సాగుతోంది. అందుకే విజయ్ కూడా తొక్కిసలాటలో మరణించిన కుటుంబాలను పరామర్శించాలని ప్లాన్ చేసి అనుమతుల కోసం ఎదురు చూస్తున్నారు. ఇలాంటి సందర్భంలో తమిళనాడులోని బీజేపీ నేత చేసిన కామెంట్స్ ఇప్పుడు సంచలనంగా మారాయి. తమిళగ వెట్రి కళగం అధినేత ప్రముఖ నటుడు విజయ్ కు తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఇటీవల 41 మంది మృతికి కారణమైన తొక్కిసలాట జరిగిన కరూర్ ప్రాంతానికి విజయ్ మళ్లీ వెళితే ఆయన ప్రాణాలకు ప్రమాదం తప్పదని సంచలన వ్యాఖ్యలు చేశారు. బాధితులను పరామర్శించేందుకు విజయ్ ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు తమిళ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. తిరునల్వేలిలోని బీజేపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడిన నాగేంద్రన్,
విజయ్ ఇప్పుడు కరూరుకు వెళితే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతుంది. ఆయన ప్రాణాలకు భద్రత ఉండదు. కరూరు సభలో జరిగిన తొక్కిసలాటలో 41 మంది నలిగిపోయి చనిపోయారు. తన ప్రాణాలకు ముప్పుందని విజయ్ ఇప్పటికే పోలీసుల రక్షణ కోరుతూ ఫిర్యాదు కూడా చేశారు అని పేర్కొన్నాడు. సెప్టెంబర్ 20న జరిగిన ఈ దుర్ఘటన తర్వాత బాధితుల కుటుంబాలను పరామర్శించేందుకు విజయ్ తన బృందం ద్వారా పోలీసుల అనుమతి కోరినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ అభ్యర్థులను పరిశీలించాలని డీజీపీ కార్యాలయం జిల్లా ఎస్పీకి సూచించినట్టు సమాచారం. ఈ సందర్భంగా డీఎంకే ప్రభుత్వంపై నాగేంద్రన్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బాధితులకు అండగా నిలవాల్సింది పోయి వారిపైనే కేసులు పెట్టడం డీఎంకే ప్రభుత్వానికి అలవాటుగా మారిందని ఆయన ఆరోపించారు. ప్రభుత్వ మార్పు కోసం తమిళనాడు ప్రజలు ఏకమవుతున్నారని, ఈ ప్రభుత్వాన్ని గద్దెదించడానికి అనేక రాజకీయ శక్తులు ఒకే గొడుగు కిందకు వస్తాయంటూ ఆయన అన్నారు. కాగా కరూర్ దుర్ఘటన జరిగిన 3 రోజుల తర్వాత విజయ్ ఒక వీడియో విడుదల చేసి మృతుల పట్ల సంతాపం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలను నేరుగా కలిసి ఓదార్చాలని ఆయన భావిస్తున్నప్పటికీ శాంతి భద్రతల దృష్ట్యా జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. తమిళనాడు కరూర్ తొక్కిసలాట ఘటన తర్వాత తమిళ రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. ముఖ్యంగా హీరో విజయ్ దళపతిని టార్గెట్ చేస్తూ అన్ని వైపులా ఆరోపణలు చేస్తున్నారు. కానీ విజయ్ పార్టీ టీవీకే మాత్రం వీటన్నింటినీ ఎగురుకుంటూ ప్రజల కోసం ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూ ముందుకు సాగుతోంది. అందుకే విజయ్ కూడా తొక్కిసలాటలో మరణించిన కుటుంబాలను పరామర్శించాలని ప్లాన్ చేసి అనుమతుల కోసం ఎదురు చూస్తున్నారు. ఇలాంటి సందర్భంలో తమిళనాడులోని బీజేపీ నేత చేసిన కామెంట్స్ ఇప్పుడు సంచలనంగా మారాయి. తమిళగ వెట్రి కళగం అధినేత ప్రముఖ నటుడు విజయ్ కు తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఇటీవల 41 మంది మృతికి కారణమైన తొక్కిసలాట జరిగిన కరూర్ ప్రాంతానికి విజయ్ మళ్లీ వెళితే ఆయన ప్రాణాలకు ప్రమాదం తప్పదని సంచలన వ్యాఖ్యలు చేశారు. బాధితులను పరామర్శించేందుకు విజయ్ ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు తమిళ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. తిరునల్వేలిలోని బీజేపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడిన నాగేంద్రన్, విజయ్ ఇప్పుడు కరూరుకు వెళితే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతుంది. ఆయన ప్రాణాలకు భద్రత ఉండదు. కరూరు సభలో జరిగిన తొక్కిసలాటలో 41 మంది నలిగిపోయి చనిపోయారు. తన ప్రాణాలకు ముప్పుందని విజయ్ ఇప్పటికే పోలీసుల రక్షణ కోరుతూ ఫిర్యాదు కూడా చేశారు అని పేర్కొన్నాడు. సెప్టెంబర్ 20న జరిగిన ఈ దుర్ఘటన తర్వాత బాధితుల కుటుంబాలను పరామర్శించేందుకు విజయ్ తన బృందం ద్వారా పోలీసుల అనుమతి కోరినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ అభ్యర్థులను పరిశీలించాలని డీజీపీ కార్యాలయం జిల్లా ఎస్పీకి సూచించినట్టు సమాచారం. ఈ సందర్భంగా డీఎంకే ప్రభుత్వంపై నాగేంద్రన్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బాధితులకు అండగా నిలవాల్సింది పోయి వారిపైనే కేసులు పెట్టడం డీఎంకే ప్రభుత్వానికి అలవాటుగా మారిందని ఆయన ఆరోపించారు. ప్రభుత్వ మార్పు కోసం తమిళనాడు ప్రజలు ఏకమవుతున్నారని, ఈ ప్రభుత్వాన్ని గద్దెదించడానికి అనేక రాజకీయ శక్తులు ఒకే గొడుగు కిందకు వస్తాయంటూ ఆయన అన్నారు. కాగా కరూర్ దుర్ఘటన జరిగిన 3 రోజుల తర్వాత విజయ్ ఒక వీడియో విడుదల చేసి మృతుల పట్ల సంతాపం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలను నేరుగా కలిసి ఓదార్చాలని ఆయన భావిస్తున్నప్పటికీ శాంతి భద్రతల దృష్ట్యా జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. తమిళనాడు కరూర్ తొక్కిసలాట ఘటన తర్వాత తమిళ రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. ముఖ్యంగా హీరో విజయ్ దళపతిని టార్గెట్ చేస్తూ అన్ని వైపులా ఆరోపణలు చేస్తున్నారు. కానీ విజయ్ పార్టీ టీవీకే మాత్రం వీటన్నింటినీ ఎగురుకుంటూ ప్రజల కోసం ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూ ముందుకు సాగుతోంది. అందుకే విజయ్ కూడా తొక్కిసలాటలో మరణించిన కుటుంబాలను పరామర్శించాలని ప్లాన్ చేసి అనుమతుల కోసం ఎదురు చూస్తున్నారు. ఇలాంటి సందర్భంలో తమిళనాడులోని బీజేపీ నేత చేసిన కామెంట్స్ ఇప్పుడు సంచలనంగా మారాయి. తమిళగ వెట్రి కళగం అధినేత ప్రముఖ నటుడు విజయ్ కు తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఇటీవల 41 మంది మృతికి కారణమైన తొక్కిసలాట జరిగిన కరూర్ ప్రాంతానికి విజయ్ మళ్లీ వెళితే ఆయన ప్రాణాలకు ప్రమాదం తప్పదని సంచలన వ్యాఖ్యలు చేశారు. బాధితులను పరామర్శించేందుకు విజయ్ ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు తమిళ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. తిరునల్వేలిలోని బీజేపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడిన నాగేంద్రన్, విజయ్ ఇప్పుడు కరూరుకు వెళితే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతుంది. ఆయన ప్రాణాలకు భద్రత ఉండదు. కరూరు సభలో జరిగిన తొక్కిసలాటలో 41 మంది నలిగిపోయి చనిపోయారు. తన ప్రాణాలకు ముప్పుందని విజయ్ ఇప్పటికే పోలీసుల రక్షణ కోరుతూ ఫిర్యాదు కూడా చేశారు అని పేర్కొన్నాడు. సెప్టెంబర్ 20న జరిగిన ఈ దుర్ఘటన తర్వాత బాధితుల కుటుంబాలను పరామర్శించేందుకు విజయ్ తన బృందం ద్వారా పోలీసుల అనుమతి కోరినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ అభ్యర్థులను పరిశీలించాలని డీజీపీ కార్యాలయం జిల్లా ఎస్పీకి సూచించినట్టు సమాచారం. ఈ సందర్భంగా డీఎంకే ప్రభుత్వంపై నాగేంద్రన్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బాధితులకు అండగా నిలవాల్సింది పోయి వారిపైనే కేసులు పెట్టడం డీఎంకే ప్రభుత్వానికి అలవాటుగా మారిందని ఆయన ఆరోపించారు. ప్రభుత్వ మార్పు కోసం తమిళనాడు ప్రజలు ఏకమవుతున్నారని, ఈ ప్రభుత్వాన్ని గద్దెదించడానికి అనేక రాజకీయ శక్తులు ఒకే గొడుగు కిందకు వస్తాయంటూ ఆయన అన్నారు. కాగా కరూర్ దుర్ఘటన జరిగిన 3 రోజుల తర్వాత విజయ్ ఒక వీడియో విడుదల చేసి మృతుల పట్ల సంతాపం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలను నేరుగా కలిసి ఓదార్చాలని ఆయన భావిస్తున్నప్పటికీ శాంతి భద్రతల దృష్ట్యా జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.